Next, find the Laplace transform of 1 minus e to the power of t divided by t. 1 minus e to the power of t divided by t. Solution is, since L of 1 minus e to the power of t is equal to మరి L of 1 minus L of e to the power of t, మరి L of 1 is 1 by s minus L of e to the power of t is 1 by s minus 1. But we have L of 1 minus e to the power of t divided by t is equal to, మళ్ళీ ఇది డివిజిబుల్ బై టీ ఫార్ములా ఉంది కాబట్టి L of 1 minus e to the power of t by t is integral s to infinitive f bar of s ds. ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటివ్ కానీ పీ టు ఇన్ఫినిటివ్ మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఎస్లో ఉన్నప్పుడు ఎస్ టు ఇన్ఫినిటివ్, పీలో రాస్తే పీ టు ఇన్ఫినిటివ్. కాబట్టి ఎల్ ఆఫ్ 1 మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ టీ డివైడెడ్ బై టీ is equal to integral s to infinitive f bar of s ds is equal to integral s to infinitive f bar of s is 1 by s minus 1 by s minus 1 into ds is equal to మరి ఇంటిగ్రల్ ఆఫ్ s to infinitive 1 by s ds మైనస్ ఇంటిగ్రల్ s to infinitive 1 by s minus 1 ds. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 by s is log s అని, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ log s minus 1 by s minus 1 is log of s minus 1. లిమిట్స్ ఆర్ s to infinitive. మరి log a మైనస్ log b is equal to log of a by b ఫార్ములా. కాబట్టి log s డివైడెడ్ బై s minus 1. లిమిట్స్ ఆర్ s to infinitive. మరి ఇందులో ఎస్లో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఇన్ఫినిటివ్, మరి లాగ్ ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్ మైనస్ 1. కాబట్టి ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్ ఈజ్ 1, లాగ్ 1 ఈజ్ 0 మైనస్, మరి లోయర్ లిమిట్ అప్లై చేస్తే లాగ్ ఎస్ బై ఎస్ మైనస్ 1. కాబట్టి మైనస్ లాగ్ ఎస్ బై ఎస్ మైనస్ 1 ఏం రాయొచ్చు, ప్లస్ చేసుకోవాలంటే దాన్ని న్యూమినేటర్ని డినామినేటర్ని న్యూమినేటర్లో చేంజ్ చేసుకుంటే లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 బై ఎస్. దట్ ఈస్ therefore L of 1 minus e to the power of t divided by t is equal to log of s minus 1 by s. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. మరి ఇందులో ఇంకా మనకి లిమిట్ ఫార్ములా s tends to infinitive log of s by s minus 1 is equal to, మరి log లిమిట్ s tends to infinitive s by s కామన్ తీసుకుంటే 1 minus 1 by s, ss gets cancel. మరి log of 1 by 1 minus 1 by infinity is 0, log of 1 by 1 minus 0, log 1 is 0. ఇది మరి log of 1 minus e to the power of t by t is equal to 0. Next, second one, L of cos at minus cos bt divided by t formula. మరి since log of cos at minus cos bt is equal to log of L of cos at is s by s square plus a square minus L of cos bt is s by s square plus b square. మరి we have L of cos at minus cos bt divided by t is equal to డివైడెడ్ బై టీ అంటేనే మనకు ఫార్ములా ఏం రావాలా, ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటివ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, మరి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2 తీసుకుంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 ఎస్ టు ఇన్ఫినిటివ్ 2s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ minus integral s to infinitive 2s divided by a square plus b square into ds is equal to 1/2 into మరి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఫార్ములా log of s square plus a square minus log of s square plus b square. లిమిట్స్ ఆర్ s to infinitive.
మరి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లిమిట్స్ ఆర్ ఎస్ టు ఇన్ఫినిటీ. మరి 1/2 ఇంటూ మరి ఇందులో ఎస్ ప్లస్ లో ఇన్ఫినిటీ అప్లై చేస్తే మనకి లాగ్ 1 అవుతుంది, 0 మైనస్ లాగ్ ఆఫ్ లోయర్ లిమిట్ ఈస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మైనస్ ప్లస్ చేసుకోవాలంటే మరి న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ చేసుకుంటే ప్లస్ అవుతుంది. మరి 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇందులో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. మరి 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ న్యూమరేటర్లో ఎస్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్. డినామినేటర్లో కూడా ఎస్ స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్. కాబట్టి 0 అవుతుంది అది. మరి ఎస్ టెన్స్ టు 0 అప్లై చేస్తే ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/∞ 0 అవుతుంది. కాబట్టి లాగ్ ఆఫ్ 1 ప్లస్ 0 బై 1 ప్లస్ 0. మరి లాగ్ 1 ఈజ్ 0. 1/2 ఇంటూ 0 ఈజ్ 0. మరి దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ డివైడెడ్ బై 2 టీ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇది డివిజిబుల్ బై ఫార్ములాలో డివిజిబుల్ బై టీ పైన ఈ ఫార్ములాస్ అప్లై చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము చేయాలి. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ నెంబర్ 1 e to the power of minus at minus e to the power of minus bt divided by t. మరి సిన్స్ L of e to the power of minus at minus e to the power of minus bt తీసుకుంటే మరి L తో మల్టిప్లై చేస్తే L of e to the power of minus at minus L of e to the power of minus bt. మరి L of e to the power of minus at ఫార్ములా 1 by plus a అని, మరి మైనస్ L of e to the power of minus bt 1 by s plus b is equal to f bar of s. We have L of e to the power of minus at minus e to the power of minus bt divided by t is equal to formula integral s to infinity f bar of s ds. మరి ఇంటిగ్రల్ 0 to infinity s to infinity మరి f bar of s is 1 by s plus a minus 1 by s plus b into ds. దీని ఇంటిగ్రేషన్ చేస్తే log of s plus a minus log of s plus b లిమిట్స్ ఆర్ s to infinity is equal to log a minus log b ఫార్ములా log of a by b కాబట్టి log of s plus a divided by s plus b లిమిట్స్ ఆర్ s to infinity is equal to log of మరి న్యూమరేటర్లో కూడా s కామన్ తీసుకుంటే 1 ప్లస్ a బై s డివైడెడ్ బై డినామినేటర్లో కామన్ s 1 ప్లస్ b బై s ss గెట్స్ క్యాన్సిల్ లిమిట్స్ 0s to infinity. మరి ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే అది 0 అవుతుంది. మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ అంటే s ప్లస్ a డివైడెడ్ బై s ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ తిప్పి రాసుకుంటే లాగ్ ఆఫ్ ప్లస్ అవుతుంది. లాగ్ ఆఫ్ s ప్లస్ b డివైడెడ్ బై s ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా అంటే లిమిట్ s టెన్స్ టు ఇన్ఫినిటీ. మరి 1 ప్లస్ a బై s ఉంది, మరి డివైడెడ్ బై a ప్లస్ b బై s. s ప్లస్లో ఇన్ఫినిటీ అప్లై చేస్తే లాగ్ 1 అవుతుంది. లాగ్ 1 ఈజ్ 0. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ సొల్యూషన్. మరి సెకండ్ వన్ ఈజ్ లాగ్ ఆఫ్ సైన్ ఏటీ. క్వశ్చన్ అడిగినాడు, ఏమని అడిగినాడంటే ఎల్ ఆఫ్ సైన్ ఏటీ డివైడెడ్ బై టీ. ఇది ఇంపార్టెంట్, ఇచ్చినాడు చాలాసార్లు, రిపీట్ చేసినాడు ఎగ్జామ్లో. ఫస్ట్ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ కనుక్కోవాలి. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. మరి ఎల్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ ఈస్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ s to infinity f bar of s is a by
ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మరి ఇంటిగ్రల్ ఏ ఇంటూ మరి ఫార్ములా అప్లై చేస్తే మరి 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఏ గెట్స్ క్యాన్సిల్ మరి tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ లిమిట్స్ ఆర్ ఎస్ టు ఇన్ఫినిటీ మరి వేస్తే π/2 అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ కాబట్టి మరి π/2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎస్ ఈస్ cot inverse S. Cot inverse S. S by A అనేది ఇక్కడ A by A into 1/A. π/2 into tan inverse of S by A. It's a cot inverse S. Okay. Next one, third. Cos 2t is equal to L of cos 2t minus మరి L తో మల్టిప్లై చేసుకుంటే L of cos 3t. L of cos 2t is S by S square plus 2 square minus మరి L of cos 3t is S by S square plus 3 square is equal to దాన్ని F bar of S. మరి we have L of cos 2t minus cos 3t divided by t is equal to integral s to infinity into f bar of s ds. మరి integral s to infinity f bar of s is s by s square plus 4 minus s plus 9 in మరి is equal to మరి 1/2 log of s square plus 4 minus log of s square plus 9. ఎందుకంటే దీనికి మనము ఇంటిగ్రేషన్ అప్రూవల్ కావాలంటే ఇక్కడ మనము మల్టిప్లైడ్ డివైడ్ విత్ 2 చేసుకుంటే ఈజీగా ఇంటిగ్రేషన్ చేయడానికి వీలవుతుంది. అది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఆ ఫార్ములా అప్లై చేస్తాం. అందుకోసము ఇక్కడ మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2. నెక్స్ట్ 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 చేస్తే జీరో అవుతుంది. మైనస్ 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. మరి ఇందులో మనం మైనస్ చేసుకుంటే మరి లో డినామినేటర్ న్యూమినేటర్ చేంజ్ చేసుకుంటే ప్లస్ అవుతుంది. మరి లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. మరి దాన్ని 1/2 లాగ్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇది సొల్యూషన్. మరి నెక్స్ట్ వన్, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ నంబర్ 1 e to the power of at మైనస్ కాస్ బీట్ టీ డివైడెడ్ బై టీ అంటేనే డివిజిబుల్ పైన ఇది. మరి డివిజిబుల్ పైన అన్నప్పుడు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఫార్ములా మరి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. మరి ఫస్ట్ వన్ చూడండి, సిన్స్ L of e to the power of at minus cos bt is equal to L of e to the power of t minus L of cos bt. మరి L of e to the power of at is 1 by s minus a minus L of cos bt is s by s square plus b square is equal to f bar of s. మరి therefore L of cos 8 e power at minus cos bt divided by t is equal to integral s to infinity f bar of s ds is equal to integral s to infinity మరి f bar of s is 1 by s minus a minus s by s square plus b square into ds. b square a square కాదు b square, కొద్దిగా మిస్టేక్ చేసినాడు, a square కాదు b square. కాబట్టి లాగ్ ఆఫ్ దీని ఇంటిగ్రేషన్ చేస్తే లాగ్ ఆఫ్ s minus a minus multiply and divide with 2 1/2 into integral 2s divided by s square plus a square into ds. కాబట్టి log of s minus a
minus 1 by 2 into log of s square plus a square, limits are s to infinity. మరి log of s minus a by root of s square plus a square, limits are s to infinity. మరి is equal to infinity upper limit అప్లై చేస్తే 0 అవుతుంది, మైనస్ లోయర్ లిమిట్ ఈస్ మరి log of s minus a by root of s square plus b square. మరి మైనస్ ఉంది కాబట్టి లిమిట్స్ మరి డినామినేటర్ అండ్ న్యూమరేటర్ చేంజ్ చేసుకుంటే ప్లస్ అవుతుంది. లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ, లిమిట్స్ ఆర్ మరి ఎస్ టు ఇన్ఫినిటివ్. మరి అది అప్లై చేస్తే 0, ఇక్కడ ఈ వాల్యూ అంతా కూడా మనకి 0 అవుతుంది. ఎలా అంటే మరి దేర్ ఫోర్ లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటివ్ లాగ్ ఎస్ మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటివ్ లాగ్ ఆఫ్ మరి న్యూమినేటర్ లో కామన్ ఎస్, డినామినేటర్ లో ఎస్ కామన్ తీసుకుంటే క్యాన్సిల్ అవుతుంది. మరి ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటివ్ లిమిట్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఏ బై ఇన్ఫినిటివ్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ బి స్క్వేర్ బై ఇన్ఫినిటివ్. కాబట్టి అంత 0 లాగ్ 1 వస్తుంది, లాగ్ 1 ఈజ్ 0. కాబట్టి దట్ ఈస్ ద టర్మ్ ఈజ్ 0. మరి నెక్స్ట్ వన్, సిన్స్ నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ సైన్ టీ. మరి దీనికున్న ముందు మనకి ఎల్ ఆఫ్ సైన్ టీ అంటే ఏమి, 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అని. మరి ఈ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ అంటే ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ 1 రాయాలి. కాబట్టి 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. Now L of e to the power of minus t sin t divided by t is equal to integral s to infinity f bar of s into ds. మరి is equal to integral s to infinity f bar of s is 1 by s plus 1 whole square plus 1. That is equal to in ఇంటిగ్రేషన్ చేస్తే మరి tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 1, లిమిట్స్ ఆర్ ఎస్ టు ఇన్ఫినిటివ్. మరి tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 1. సో tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఈజ్ పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు దీన్నే cot ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 1. ఓకే, దట్ ఈస్ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీ డివైడెడ్ బై టీ స్క్వేర్. మరి ఎంతవరకు టీ వరకే చేసినాం. మరి ఇప్పుడు మరి డినామినేటర్ లో టీ స్క్వేర్ వచ్చింది, ఎలా చేద్దాం చూద్దాం. సిన్స్ ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1 మైనస్ ఎల్ ఆఫ్ కాస్ టీ. ఎల్ ఆఫ్ 1 ఈజ్ 1 బై ఎస్ మైనస్ ఎల్ ఆఫ్ కాస్ టీ ఈజ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. We have L of 1 minus cos t divided by t square is equal to 2 times integration తీసుకోవాలి. ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ, ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ. ఎందుకంటే టీ ఉంటే ఒకసారి తీసుకుంటాం, టీ స్క్వేర్ ఉంటే డబుల్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. కాబట్టి ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. కాబట్టి ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ, ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ 1 బై ఎస్ మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎస్ ఇంటూ డిఎస్. మరి ఫస్ట్ వన్ చూడండి, ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ 1 బై ఎస్ మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 డిఎస్ ఈస్ లాగ్ ఎస్ మైనస్ లాగ్ 1 బై 2 లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1, లిమిట్స్ ఆర్ ఎస్ టు ఇన్ఫినిటీ. మరి ఇన్ఫినిటీ లాగ్ ఆఫ్ ఎస్ బై రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1, ఎందుకంటే లాగ్ ఆఫ్ ఏ బై బి, ఇది ఎన్ లాగ్ ఏ అంటే లాగ్ ఏ పవర్ ఎన్. మరి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ లాగ్ ఆఫ్ ఏ బై బి, లిమిట్స్ ఆర్ ఎస్ టు ఇన్ఫినిటీ. మరి ఇన్ఫినిటీ అప్లై చేస్తే 0 వస్తుంది, మైనస్ లాగ్ ఎస్ బై రూట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. మరి మైనస్ ప్లస్ చేయాలంటే లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ న్యూమినేటర్ డినామినేటర్ చేంజ్ చేసుకుంటే ప్లస్ అవుతుంది. మరి లాగ్ ఆఫ్ రూట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్. Therefore log L of 1 minus cos t divided by t square is equal to మరి ఇంటిగ్రల్ p to s to infinity మరి log of root of s square plus 1 by s ds is equal to మరి ఇంటిగ్రల్ s to infinity log of root s square plus 1
minus log s into ds is equal to log root of s square plus 1 into integral 1 ds integration చేయాలి integral s to infinity 1 by 2 into 2s by s square plus 1 into ds. Limit s tends to infinity s into log of root s square plus 1 by s is 0 is equal to minus of log s integral s to infinity 1 ds minus integral s to infinity 1 by s into s ds. మరి log root of s square plus 1 into s minus s plus tan inverse s is equal to minus log of s plus మరి is equal to s into log of root of s square plus 1 by s. Limits are s to infinity మరి plus tan inverse s, limits are s to infinity is equal to minus s log of root of s square plus 1 divided by s plus pi by 2 minus tan inverse s. మరి pi by 2 minus tan inverse s is cot inverse s minus s into log of root of s square plus 1 divided by s. ఇది మరి నెక్స్ట్ వన్ ప్రాబ్లం. Find L of root t minus 1 by root t whole cubed. మరి L of root t into root t multiply చేసుకుని t minus 1 divided by root t. ఒకటి L of t minus 1 whole cube divided by root t whole cube is equal to L of t minus whole cube divided by మరి t power L of t minus 1 divided by t power 1 by 2 whole cubed is equal to log of t power 1 minus 1 by 2 minus t power minus 1 by 2 into whole cubed is equal to L of మరి t power 1 by 2 minus t to the power of minus 1 by 2 whole cubed is equal to L of root t. T to the power of 1 by 2 minus t to the power of minus 1 by 2 whole cubed is formula మరి L of a cubed minus b cubed minus 3a square b into 3a square b plus 3a b square. అక్కడ ఫార్ములా అప్లై చేస్తే మరి L of 1 by 2 whole cubed minus t to the power of minus 1 by 2 whole cubed minus 3 into t power 1 by 2 whole square t power minus 1 by 2 plus 3 into t to the power of 1 by 2 t power minus 1 by 2 whole square is equal to మరి L of t to the power of 3 by 2 minus t to the power of minus 3 by 2 minus 3 into t to the power of 1 minus 1 by 2 plus 3 into మరి t to the power of 1 by 2 minus 1 is equal to L of t to the power of 3 by 2 minus 1 by L of t to the power of 3 by 2 minus 3 into మరి L of t to the power of 1 minus 2 అంటే 2 minus 1 by 2 is 1 by 2 plus 3 into L of t to the power of minus 1 by 2. మరి చేస్తే root of 3 by 2 plus 1 by మరి s to the power of 3 by 2 plus 1 minus 1 by 3 by 2 plus 1 by root of 3 by 2 plus 1 by s to the power of 3 by 2 plus 1 minus ఇక్కడ ఫార్ములాను ఉపయోగిస్తున్నాం. L of t to the power of n ఫార్ములా gamma of n plus 1 by s to the power of n plus 1 అది ఫార్ములా అక్కడ. అదేవిధంగా దీనికి ఇవన్నిటికి కూడా ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం.
టోటల్ అవన్నీ కూడా మరి రూట్ ఆఫ్ 5/2 డివైడెడ్ బై ఎస్ టు ద పవర్ ఆఫ్ 5/2 minus 1 by root of 5/2 e to the s to the power of 5/2 minus 3 into మరి s to the power of 3/2 ఇది root of 3/2 divided by s to the power of 3/2 plus 3 into gamma of 1/2 root కాదు gamma of 1/2 divided by s to the power of 1/2 మరి s to the ఇది gamma of 5/2 is gamma of మరి n plus 1 ఫార్ములా రాసుకుంటే gamma of 3/2 plus 1 divided by s to the power of 5/2 మరి gamma of 3/2 plus 1 divided by s to the power of 5/2 minus 1 by మరి gamma of 3/2 plus 1 divided by s to the power of 5/2 minus 3 into gamma of 3/2 divided by s to the power of 3/2 plus gamma of 1/2 divided by s to the power of 1/2 is equal to మరి gamma of 3/2 plus 1 అంటే 3/2 into gamma of మరి 1/2 gamma of 3/2 into మరి 1/2 into root pi divided by s to the power of 5/2 minus 1 divided by 3/2 into 1/2 root pi divided by s to the power of 5/2 minus 3 into మరి 1/2 root pi divided by s to the power of 3/2 plus 3 into root pi gamma of 1/2 is root pi divided by s to the power of 1/2 మరి is equal to 3/4 root pi divided by s to the power of 5/2 minus 1 by 3/4 root pi divided by s to the power of 5/2 minus 3 into 1/2 root pi divided by s to the power of 3/2 plus 3 root pi divided by s to the power of 1/2 is equal to 3/4 root pi divided by మరి s to the power of 5/2 minus 1 by 3/4 root pi divided by s to the power of 5/2 minus 3 root pi divided by 2 into s to the power of 3/2 plus 3 root pi divided by s to the power of 1/2 is equal to మరి 3 root pi divided by 4 into s to the power of 5/2 minus 4s to the power of 5/2 divided by 3 root pi minus 3/2 into root pi divided by s to the power of 3/2 plus 3 root pi divided by s power 1/2 ఇది మరి వీటి యొక్క సొల్యూషన్. ఇందులో మనము ఏమి గమనించాలి అంటే ఇందులో ఈ యొక్క ఎల్ ఆఫ్ ఇక్కడ ఇచ్చినటువంటి మరి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఈ ఫార్ములా అప్లై చేయాలి. గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మరి గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే ఏమి ఎన్ ఇంటూ గామా ఎన్ అని ఎన్ ఇంటూ గామా ఎన్ ఇట్లా ఈ రెండు ఫార్ములాస్ ఇందులో అప్లై చేస్తే మనకి ఈ ప్రాబ్లం కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి ఫార్ములాస్ ఐడియా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా మనము చేయవచ్చు. కాబట్టి ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2లో కూడా మనము మరి మల్టిప్లికేషను మరి డివిజను మరి ఈ యొక్క ఫార్ములాస్ అన్ని మనం కూడా ఇందులో చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేయడానికి వీలయ్యేటట్లుగా ఈ యొక్క మోడల్ పేపర్లో ప్రాబ్లం అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మోడల్ పేపర్ ఇదంతా పెట్టినాను కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఏమా? ఓకే సార్.